వెల్కమ్ టు SSB TV5 న్యూస్ ఛానల్. MDS క్రికెట్ లీగ్ శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ 124 డివిజన్లో వివిధ బస్తీల నుండి MDS క్రికెట్ లీగులో 20 టీములు పాల్గొనడం జరిగింది. వీటిలో శంషీగూడ నుండి 5 టీములు, ఆల్విన్ కాలనీ నుండి 5 టీములు, జగద్గిరిగుట్ట నుండి 5 టీములు, ఎల్లమ్మ బండ నుండి 5 టీములతో కలిసి మొత్తం 20 క్రికెట్ టీములు పాల్గొనడం జరిగింది. ఈ MDS క్రికెట్ లీగ్ భరత్, దివాకర్ మరియు యశ్వంత్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెంట్ కార్పొరేటర్ సురభి రవీంద్రరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించడం జరిగింది. మరియు ఈ కార్యక్రమంలో అతిథిగా జిల్లా కార్యదర్శి మరియు సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ చెన్నమనేని శ్రవంతి గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గెలుపొందిన వారిని నగదు బహుమతి మరియు మెడల్స్లతో సత్కరించి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 250 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. వీరిని సురభి రవీంద్రరావు గారు అభినందించారు. ఈ క్రికెట్ లీగ్ను ఏర్పాటు చేసిన వారిని ప్రత్యేకంగా అభినందించి ఇలాంటి కార్యక్రమాలను మరింత ఏర్పాటు చేసి యువతలో ఉత్సాహాన్ని నింపమని, దానికోసం మేము మా వంతు సహాయాన్ని మీకు ఎల్లవేళలా అందజేస్తామని ఈ కార్యక్రమంలో తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సురభి రవీంద్రరావు గారు మాట్లాడుతూ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ ఆల్విన్ కాలనీ డివిజన్లో MDS క్రికెట్ లీగ్ మ్యాచ్ ప్రారంభమైంది. దీనికి దాదాపు 20 నుండి 25 టీములు పాల్గొనడం జరిగింది. మన ఎల్లమ్మబండ, శంషీగూడ, అలాగే ఆల్విన్ కాలనీ, వివి నగర్, జగద్గిరిగుట్ట, మాదాపూర్ నుంచి 20 టీములు పాల్గొనడం జరిగింది. ఇక్కడ వాతావరణం చాలా చక్కగా ఉంది. చాలా చక్కగా పిల్లలందరూ బాగా ఆర్గనైజ్ చేశారు. కాబట్టి ఇలాంటి క్రికెట్ ఈ టీమ్ లీగ్ మ్యాచ్లు ప్రతి సంవత్సరము మీరందరూ మంచిగా యూనిటీగా ఉండి, ఎందుకంటే చదువులే కాదు పిల్లలకు అన్నీ కావాలి. ఒక చదువులతో పాటు దీనిలో కూడా ఆట పోటీలలో కూడా ముందుండాలి. మీలాంటి వాళ్ళు ముందుకు తీసుకొస్తేనే మాలాంటి వాళ్ళు అవసరమైనప్పుడు తప్పకుండా సపోర్ట్ చేస్తాం. మీ అందరికీ మీలాంటి వాళ్ళు ముందుకు వస్తే పిల్లలు చాలా దాదాపు 20-25 టీములు పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా నా తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతూ స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను.